ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము నోవెల్స్ కూడా చెప్పుకుంటున్నాం. మంచి మంచి తీసుకొని చెప్తున్నారు మీరు. మరి ఈరోజు ఏం చెప్పబోతున్నారు? చక్రనేమి. చక్రనేమి బాగుంది కదా. అంటే ఏంటి? చక్రం ఇది ఉంటుంది కదా, దాని ఇరుసు. ఆహా. నైమిషారణ్యం పేరుందా? ఆ బండి, ఆ చక్రం తాలూకు నేమి అక్కడ ఇరుసు విరిగి పడింది అక్కడ ధర్మరథం. అందుకని దానికి నేమి ఎక్కడ పడిందో అది నైమిషారణ్యం అన్నమాట. అయితే ఈ చక్రనేమి ఏంటంటే కౌడూరు కౌసల్యాదేవి గారిని ఆవిడ రచన. కొన్ని కథలు భలే బాగుంటాయి ఆవిడ కూడా. ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారి లాగా ఒక ఫ్యాసినేటింగ్ ప్రపంచం ఈవిడ కథల్లో కనపడదు. ఆరికపూడి కౌసల్యాదేవి మధ్యలో కోడూరి అని రాసేవాళ్ళు. బహుశా వాళ్ళ పుట్టింటి పేరు అత్తవారింటి పేరు రెండూ రాసేవారు. ఆరికపూడి బహుశా ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి. మంచి కథలు ఉన్నాయి. ఈ చక్రనేమి ఇంకేమిటో ప్రేమ పూజారిని అలా కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. పేర్లు అవి అన్నీ జ్ఞాపకం లేవు, కనపడితే చదువుతాను నేను. ఈ చక్రనేమి కథ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి భాషకి తగినట్టుగానే ఉంటుంది. ఈ కాలపు భాషనే చెప్పాలి. అయితే భావాలు మాత్రం కొంచెం వెనకబడిన భావాలు. ఎందుకంటే ఇది బహుశా 70sలో రాయబడింది. 70sలో సాధారణమైన కుటుంబాలు, మామూలు జీవనము, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటము కాకపోవటము, తర్వాత ఏమో పిల్లలు స్వతంత్రించటాలు, పెళ్ళిళ్ళకి అవి లేవు, అలాంటి భావాలు ఉన్న కాలం అన్నమాట. లేటెస్ట్ భావాలకి అభ్యుదయ భావాలు పెద్దగా లేనివి. అందులో ఈ కథలో మనకి కనపడే అభ్యుదయ భావం ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకోవటం. శభాష్. అంతే. అది దాని మీదే కథ నడుస్తుంది. కథకి హీరో చక్రపాణి. అబ్బాయి క్యారెక్టర్ పేరు చక్రపాణి. అయితే ఇతను ఒక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తాడు. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఓసారి తిరుమల వెళ్తాడు, తిరుపతి వెళ్తాడు. కాలేజీ విద్యార్థులను తీసుకున్న ఎక్స్కర్షన్కి దర్శనం కోసం తిరుమల వెళ్ళటం. తిరుమల సింపుల్గా వెళ్ళటం, వారం 5 రోజులు తిరుమలలో ఉండటం, తిరుమల వాతావరణం అవన్నీ బాగా రాస్తారు అప్పటి రోజుల్లో. ఇప్పుడు వారం రోజులు, మనం 2 రోజులు కూడా ఉండేవారు తిరుమలలో మనం. అవునండి. అయితే ఇతనికి అక్కడ తన కాలేజీ స్టూడెంట్ ఒక అమ్మాయి కనబడుతుంది, బిందు మాధవి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి కథకి హీరోయిన్. ఆ అమ్మాయి ఒక కోటీశ్వరుల అమ్మాయి. ఈయన చూసి ఈయన మా కాలేజీ లెక్చరర్ అని పిలుచుకెళ్తుంది. దర్శనం అయిపోయిందన్నా కాదు మాతో రండి అంటారు. వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్కి పిలుస్తారు. వాళ్ళకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఆయన అనంతయ్య గారు, ఆదిలక్ష్మి భార్య భర్త, కోటీశ్వరులు. వాళ్ళకి ఒకతే పిల్ల, అదే ఒక ఆడపిల్ల, 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పెళ్ళైపోతుంది, 2వ అబ్బాయి ఏదో సీఏనో ఏదో చదువుతుంటాడు. వాళ్ళు కొంచెం ప్రేమగా అపేక్షగా ఇతన్ని పలకరిస్తారు. తర్వాత వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి నా పుట్టినరోజు రండి అని పిలుస్తుంది. ఈయన వద్దులే ఎందుకు వచ్చిందని ఊరుకుంటాడు. పెద్దవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి మనం ఏం వెళ్తాం, వాళ్ళ పద్ధతులు మనకు తెలియదంటే అమ్మాయి అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. మా చెల్లెలు ఒప్పుకోదు, చెల్లెలు బాధపడితే మా నాన్న ఒప్పుకోరు అని. ఆయనకి ఆ కూతురు అంటే పంచప్రాణాలు. అన్నయ్య కూడా చెల్లెలంటే చాలా ప్రీతి. వాళ్ళు ఎట్లా అంటే ఆ పిల్ల పుట్టాకే వాళ్ళకి కలిసి వచ్చిందని ఆ పిల్లకి శ్రీదేవి వాళ్ళ ఇంటికి, ఆ ఇంటికి యువరాణి. ఆ పిల్ల 17 ఏళ్ళు వచ్చినా కొంచెం చిన్నపిల్లలు, కుక్క పిల్లలతో ఆడుకుంటుంది. చిన్నపిల్లలాగా తను ఏదనుకుంటే అది చేయటం, ఎలా కావాలంటే అలా అలంకరించుకోవటం, చిన్నపిల్లల ధోరణిలోనే ఉంటుంది. సరే పార్టీకి బలవంతంగా పిలుస్తారు, వెళ్తాడు. వాళ్ళని చూసి వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని తెలుస్తుంది. అక్కడ ఇంకో అతను పరిచయం అవుతాడు, ఆ ఆదిలక్ష్మి గారి తమ్ముడు శ్యామ్ సుందర్ అని. ఆవిడకి అతను నల్లగా సామాన్యంగా ఉంటాడు, స్కూల్ ఫైనల్ కూడా ఫినిష్ అవ్వదు. ఈ పిల్ల BA చదువుతుంది, బిందు మాధవి. తమ్ముడికి ఇచ్చి చేయాలని ఉంటుంది ఆవిడకి. వాడిని ఇంట్లో చుట్టంగా చూస్తారు కానీ తండ్రి కానీ పిల్లలు కానీ అతన్ని ఇష్టపడరు. కొన్ని రోజులు గడుస్తాయి. ఈ పిల్ల ఎంతసేపు ఇతను చుట్టూ తిరుగుతుంది. ట్యూషన్ చెప్పడానికి రండి అంటారు. వీళ్ళ పెద్ద అబ్బాయి కేశవరావు, అతనికి పెళ్ళి అయిపోతుంది కేశవ్కి. కేశవ్ భార్యకి ఈ అమ్మాయికి ఇద్దరికి చదువు చెప్పమంటారు. ఈ పిల్లకి చదువు మీద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఏదో పరీక్షలు 2 రోజులు చదివేసి 40 మార్కులు తెచ్చుకుంటుంది. చదువు అయితే చాలనుకుంటాడు వాళ్ళ నాన్న. సరే ఈ చక్రపాణికి ఓ తమ్ముడు, 2 చెల్లెళ్ళు, తల్లి ఉంటారు. తండ్రి బాగా దుర్వ్యసనాలు పాలయ్యి ఆస్తి పాడు చేసుకుని మరణిస్తాడు. ఇతను 14-15 ఏళ్ల వయసు నుంచి ఇంటి బాధ్యత అతని మీద ఉంటుంది. ఈ చెల్లెళ్ళ కూడా పెద్ద తమ్ముడేమో MBBS చదువుతూ ఉంటాడు. 2వ చెల్లెలు బుద్ధిమంత్రాలు చక్కగా చదువుకుంటుంది. పెద్ద చెల్లెలు కొంచెం బుద్ధి తక్కువది, చదువుకోదు, కొంచెం సరదాలు షికార్లు ఎక్కువ. సరే వాళ్ళు ఎంతసేపు ఈ అబ్బాయిని పిలుస్తారు పదే. ఈ రోజులు గడుస్తాయి.
ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇంతలో ఏమవుతుంది, చక్రపాణి ఉన్న కాలేజీలో ఏదో స్టూడెంట్స్ మాటల మీద మీరు పురాణంలాగా చెప్తున్నారని ఏదో అంటారు. దాని మీద ఒక డిస్కషన్ వస్తుంది. అందులో ఒక కుర్రాడిని మేడమే చేయేసి తోసేస్తానంటాడు ఇతను. అనగానే లెక్చరర్ సారీ చెప్పాలని యాజిటేషన్ ఒక గొడవ లేవదీస్తారు. తల్లి ఎందుకురా నాయన మనకి అంటుంది, కానీ ఇతను నేను ససేమిరా సారీ చెప్పనంటాడు. ఇంతలో ఏమవుతుంది, రోజు ఇతను తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా అనంతయ్య గారింటికి. అనంతయ్య గారు రమ్మన్నారని పిలుపు వస్తుంది. పిలుపు వస్తే రాత్రి 9 గంటల వేళ ఎందుకు రమ్మన్నారు, ఈ కాలేజీ వ్యవహారం మాట్లాడడానికి ప్రిన్సిపల్ కూడా సారీ చెప్పంటాడు. అందుకని ఇతను బయటికి వెళ్తాడు, ఇంటికి రాడు. మర్నాడు పొద్దున్నే ఆ వీధిలోనే ఉన్న ఆ బిందు మాధవ్కి వీళ్ళకి కామన్ ఫ్రెండ్ ఉన్న ఓ పిల్ల ఇతని చెల్లెలు పరిగెత్తుకుంటూ అనంతయ్య గారింటికి వెళ్తారు. మీ ఇంటికే వచ్చాడు మా అన్నయ్య అంటూ. మేము పిలవలేదు, మా దగ్గర అలాంటి కుర్రాళ్ళు ఎవరు లేరు. తీరా చూస్తే ఈ చక్రపాణి దెబ్బలతోటి ఎక్కడో దొరుకుతాడు. స్టూడెంట్సే కొట్టారని భావిస్తారు. ఈ అనంతయ్య గారు సెనేట్ మెంబర్గా ఉంటారు అప్పట్లో. ఆయన ప్రిన్సిపల్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఏ కుర్రాడైతే ఈ దెబ్బలు కొట్టాడని భావిస్తారో ఆ కుర్రాడికి కూడా ఊస్టింగ్ చేయడానికి, రెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తే ఇతను ఒప్పుకోడు, వద్దంటాడు. దెబ్బలతో ఉన్నవాడిని దొరకపుచ్చుకుంటారు, మొత్తాన్ని హాస్పిటలైజ్ చేస్తారు. వాళ్ళని తమ ఇంటికి తీసుకొస్తారు. ఇంకేమైనా ప్రమాదాలు అవుతాయేమోనని దాంతో కొంచెం క్లోజ్ అవుతారు. కానీ ఈవిడికి కొంత ఈ డబ్బులు ఉన్న వాళ్ళ పట్ల భయము. ఆవిడకేమో ఆదిలక్ష్మికేమో ఈ పేద పంతులను ఎందుకు తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టుకుంటున్నారు అని ఆవిడకి విసుగు. కుటుంబాలు కొంత క్లోజ్ అవుతాయి. ఈ దెబ్బలు తగిలిన తర్వాత ఈ పిల్లకి తెలుస్తుంది తనకి మాస్టర్ అంటే మాస్టర్ ఇష్టం కాదు, ఇంకా వేరే ఇష్టం అని అర్థమవుతుంది. ఆ పిల్ల అతని వైపు ఆకర్షితురాలైపోతే ఇతను అంత జాగ్రత్తగా ఉంటాడు పెద్దవాళ్ళతోటి అని. క్రమంగా వీళ్ళు కొద్ది రోజులకి అతను సర్దుమడుగుతుందంతా. కరుణాకరం ఆ కుర్రాడే తన్ని కొట్టాడని అనుకుంటారు అంతా. అబ్బాయిని ఏదైనా చేయడానికి ఇతను ఒప్పుకోవద్దు. స్టూడెంట్ వాడి లైఫ్ పాడైపోతుంది, ఏదో తాత్కాలికమైన దీంట్లో చేస్తారు, కేకలు ఇస్తే సరిపోయేదానికి జీవితాన్ని పాడు చేయొచ్చా. ప్రిన్సిపల్ ఉద్యోగం ఓడగొట్ల, ప్రిన్సిపల్ని ట్రాన్స్ఫర్ చేసాం. పిల్లాడి కనుక రెస్టిగేట్ చేస్తే ఇంకో కాలేజీ సీట్ ఇస్తుందా వాడికి, స్టూడెంట్ కదా అని చెప్పి ఆదర్శ పురుషుడు అనమాట ఇతను. సినిమాల్లో మనం ఇలాంటి హీరోలను చూస్తాం, వాడి జీవితం పాడు చేయకూడదు అని. సాధారణంగా ఉండరు, కథానాయక లక్షణాలు అనమాట అవి. రియల్ లైఫ్లో ఉండరు, అస్సలు ఉండరు జయ, 90% ఉండరు. కక్షలు కార్పణ్యాలే ఉంటాయి. రోగం కుదరాలి, మాయరోగం అంటారు. అయితే ఆ కరుణాకరం వచ్చి సారీ చెప్తాడు. ఓ ఇద్దరు స్టూడెంట్స్ అల్లరి చేసిన వాళ్ళిద్దరూ సారీ చెప్తారు, సర్దుకుంటారు. ఇంతలో ఏమవుతుంది, వీళ్ళు తిరుపతి వెళ్దాం అనుకుంటే మా కారులో వెళ్ళండి అని కారు ఇచ్చి పంపిస్తారు. ఈ పిల్ల నేను నాగార్జున సాగర్ వెళ్దాం అనుకుంటే అది కూడా వీళ్ళతో పాటు కొండ మీదకి వస్తుంది. ఓ వారం రోజులు ఉంటారు. వాళ్ళది కొంచెం మడి పద్ధతి ఉన్న కుటుంబం చక్రపాణి వాళ్ళది. వాళ్ళు సజాతిపులే అయినప్పటికీ వీళ్ళకి మడి తడి ఏం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళ వ్యవహారాలు కొంచెం వేరేగా ఉంటాయి కదా, ఏదో పూజ ఉంది కానీ అంతకంటే లేదు. సరే అక్కడ వీళ్ళిద్దరూ మనసు ఇచ్చిపుచ్చుకుంటారు. తిరుమలలో ఆ అమ్మాయి సొంతంగా డ్రైవ్ చేస్తుంది, వాళ్ళ కార్ డ్రైవరు, దాని వేషం మధ్య మధ్యలో చక్కగా అలంకరించుకుంటుంది. అప్పుడు ఆవిడకి ముద్దుగా ఉంటుంది, పిల్ల చక్కగా అందంగా ఉందని చక్రపాణి వాళ్ళ అమ్మకి. కానీ దాని వేషం పట్ల కొన్ని నచ్చవు. ఇదేంటి మన ఇంట వంట లేని వేషం అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక అప్పుడు వీళ్ళ తల్లికి చెప్తాడనమాట ఆదిలక్ష్మికి, మన పిల్ల కోసం సంబంధాలు చాలా చూసిన సంబంధాలు ఇది కూడా ఒకటి చక్రపాణి సంబంధం. కానీ ఇల్లరికానికి వాళ్ళు నో అన్నారు. ఇల్లరికమే ఉంచుకోవాలనుకుంటారు వాళ్ళు. పిల్లని బయటికి పంపించే ఉద్దేశం ఉండదు, పంపకూడదు. ఆ పిల్ల మనకి శ్రీదేవి, దాన్ని బయటికి పంపిస్తే మనం నాశనం అయిపోతాం అన్న ఫీలింగ్స్ తోటి పిల్లని వదిలిపెట్టి ఉండలేరు వాళ్ళు, అంత ముద్దు. అయితే అతను కాదన్నాడు. ఇప్పుడు కొంచెం అలవాటు చేసి ఎలాగైనా ఆ పిల్లాడికి పిల్లని చెయ్యాలని ఉంది వాళ్ళకి. అన్నీ చూపిస్తే ఇల్లు వాకిలి కారు హోషు అలవరిస్తే ఇక్కడే ఉండిపోతాడు, దొరుకుతాడని పిల్లకి తెలీదు. పిల్ల అమాయకంగా అతని తోటి ప్రేమలో పడిపోతుంది. సరే తీరా ఈ పెళ్లి సంబంధము మాటలు వ్యవహారాలు వచ్చేసరికల్లా ఈ అబ్బాయి నేను కట్నం తీసుకొని ఉంటాడు, వాళ్ళ అమ్మేమో ఇల్లరికం రాడంటుంది. మేము ఏదైనా ముట్ట చెప్తామంటారు వాళ్ళు, నేను తీసుకొని ఉంటాడు. ఈ పిల్ల నేను ఇతన్నే చేసుకుంటానంటూ పిల్లని ఒప్పించలేకపోతాడు ఆయన. పిల్లని ఒప్పించలేడు. అతనేమో కట్నం ససేమిరా కట్నం తీసుకోవడానికి నేను వ్యతిరేకిని, వాళ్ళ అమ్మకి నచ్చదు. కట్నం లేకుండా ఈ బోడి బొమ్మ మాకెందుకు అంటుంది. అప్పటి పద్ధతులు అవి. ఈ పిల్ల ఇక ఇంకేమీ చేయలేక పెళ్ళి ఒప్పుకుంటారు. అయితే పెళ్లి చేస్తాను, నీకు కావాల్సిన చోట మనువు, నువ్వు అడిగింది, నీకు రూపాయి ఇవ్వను, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి గ్రాండ్గా పెళ్లి చేసి ఆ అమ్మాయికి పేరుతోటి ఒక పెద్ద తోట, పెద్ద ఇల్లు అన్నీ ఏర్పరిచి పెడతారు. దీన్ని ఆనుకొని వీళ్ళ ఇంటికి ఆనుకొని
అమ్మాయిని అక్కడ ఉంచుతాము, వస్తూ పోతూ ఉంటుందంటే ఆవిడ ఒప్పుకోదు. జానకమ్మ గారు, ఈ చక్రపాణి వాళ్ళమ్మ. నా పిల్లాడిని వదిలిపెట్టుకుని నేను ఎందుకుంటా, పైగా రాణివాసంలాగా అమ్మాయి అక్కడుండి వీడెక్కడుండి వీళ్ళ కాపురం ఏమిటి, నా కొడుకు కావాలనుకున్నది నా ఇంటికి రావాలని మొండికెత్తేస్తుంది ఆవిడ. ఆస్తి ఇస్తారని ఏమి ఇస్తారో చెప్పండి, ఆవిడ సమస్తం ఇస్తామంటారు, ఈ అబ్బాయి తీసుకోవడానికి ఇష్టపడ్డు. బాగుంది. కానీ దాని మీద నిలబడలేకపోతారు. తీరా పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయ్యేసరికల్లా ఇతనికి రఘు తమ్ముడు ఉంటాడు కదా, ఈ డాక్టర్, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకొని అమ్మాయి ఎంతో బాగుందని ఎంకరేజ్ చేస్తాడు. పెళ్ళి అయితే ఒక వారం రోజులు ఉంచుకుని 7వ రోజున అమ్మాయిని బొట్టిగా కట్టు బట్టలతోటి పంపేస్తారు. కారులో పంపించేస్తారు, అంతే సంగతి. ఈ పిల్లకి ఒక పెంపుడు కుక్క, పెంపుడు గుర్రం ఉంటాయి, తిండి ఇది లేక ఈ అమ్మాయిని చూస్తే కానీ తినని అవి కాస్త బెంగతో చచ్చిపోతాయి. తండ్రి ఏమైనా సరే దాని ఇంటికి రానివాడు. పెద్ద కొడుకును కూడా గుమ్మం తొక్కడానికి వీల్లేదంటాడు. ఇంతలో వీళ్ళకి ఒక మేనమామ ఉన్నాడు కదా, శ్యామ్ సుందర్ ఆవిడ తమ్ముడు, అతను పోట్లాడతాడు, ఈ పిల్లని నాకు ఇచ్చి చేయాల్సిందే అని. వాళ్ళు మేము ససేమిరా అంటారు. ఓ 4,000 అక్కయ్య సాయంతో ఎగరగొట్టేస్తాడు ఇంట్లో నుంచి డబ్బు. అప్పట్లో 4,000 అంటే ఇప్పటి 4 లక్షలు అనమాట. మీ కోడల మెడలో రవల్ నెక్లెస్ ఉంది, మీ కొడుకు డబ్బులు కొట్టేసి చేయించాడు అంటాడు. తండ్రి కేకలేస్తాడు, నా కొడుకు ఎందుకు చేస్తాడు అని. తర్వాత కొన్నాళ్ళు పైకి వీళ్ళు చెల్లెల్ని చూడడానికి వెళ్ళి ఏవో కొంచెం వస్తువులు అవి కొనుక్కెళ్తాడు. ఆ పాత డబ్బులు కూడా ఇతనే చేసిన సినిమా ఇస్తారు. ఈ పిల్ల వెళ్ళిపోయాక కుక్క గుర్రం చచ్చిపోతాయి. మధువనం అని ఒక తోట ఏర్పరుస్తారు ఈ అమ్మాయి కోసం. తోట అంతా ఎండిపోతుంది, పెళ్లికేసిన పందిరి కాలిపోతుంది. అవన్నీ దుశ్శకునాలు, పిల్ల మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అందుకని ఇట్లా జరిగిందని తండ్రి నమ్మేస్తాడు. ఈ కుర్రాడే చేస్తాడు అవన్నీ. అక్కడి నుంచి ఓ రోజు వీళ్ళ ఇంటికి పలకరించడానికి వచ్చి ఆ రెండో పిల్ల ఉంది కదా, ఒక చదువు తక్కువ పిల్ల, ఆ అమ్మాయిని వాలేసి పిల్లని లేవ తీసుకెళ్ళిపోతాడు వీళ్ళకి శాస్త్ర చేయటం కోసం. ఆ పిల్ల వెళ్ళిపోయేసరికల్లా ఇతనికి చాలా పిచ్చి బాధ వచ్చేస్తుంది. తల్లేమో కోడల్ని కూర్చొనివ్వదు, నుంచోనివ్వదు, జీవితం ఏమీ హాయిగా ఉండదు. మధ్యలో ఆయనకు అనారోగ్యం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆయన నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదంటాడు. అన్ని సమస్యలే. 3 నెలలు అవుతుంది పెళ్ళి వీళ్ళకి. చెల్లెలు వెళ్ళిపోతుంది. ఇతను ఏం చేస్తాడు, భార్యకి ఉత్తరం రాసి పెట్టేసి, ఇక నాలాంటి దౌర్భాగ్యుడితో నువ్వు ఉండకూడదు, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి తమ్ముడు ఉత్తరం రాస్తాడు. చిన్న చెల్లెల్ని అమ్మని తీసుకెళ్ళిపో, వాళ్ళని చూసుకో, పద్మ తిరిగి వస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకో, మీ వదిని వాళ్ళు పుట్టింటికి పంపించేసేమని అతను కాస్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏమవుతుంది, శ్యామే ఇవన్నీ చేశాడు అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ అక్కయ్యకే చెప్తాడు. ఇప్పుడు కూతురు పెళ్లి చేసింది, ఎంత పగ తీర్చుకోవాలనుకున్నా కూతురు మీద ఏం పగ తీర్చుకుంటుంది తల్లి? కోపం ఉంటుంది, చక్రపాణి వల్లే తమ పిల్ల తమకు దూరం అయిందని. కానీ ఎంతైనా కొడుకు కూతురు అంటే, అక్క పిచ్చా నీకు, నేను ఇవన్నీ చేసింది ఎందుకు, బాగా తగిన శాస్తి చేయడం కోసం అనేసరికల్లా ఆవిడ ఊర్చుకోలేకపోతుంది. అదేమిట్రా, ఈ పందిరి తగలబెడితే మా ఇల్లు తగలబెడితే దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నానులే అంటాడు. కుక్క గుర్రం చచ్చిపోయినాయి, మధుబనం ఎండిపోయింది, పందిళ్ళు కాలిపోయినాయి. అక్కడి నుంచి వీళ్ళకి ఇదేదో వ్యాపారం ఉంటుంది, బట్టల వ్యాపారం, అందులో బేళ్ళు తగలబడిపోయినాయి. పెట్టెలో నుంచి డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు వీడు కొట్టేశాడు. డబ్బు కొట్టేసి పెద్ద కొడుకు మీదకి పెట్టేశాడు ఆ నేరం. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు తల్లి తండ్రి, అన్నా వదిన, మా ఇంటికి రమ్మంటే అమ్మాయి నేను చచ్చినా రానంటూ. నా భర్తకి కానిల్లు నాకేమిటి, ఎప్పటికైనా వస్తాడు, నేను నా మరితోటే ఉంటాను, మీతోటి నేను ఏమైనా సరే రాననిస్తుంది. అప్పటిదాకా ఆటకాయితనంగా ఉన్నట్టుంటుంది. ఇతన్ని ప్రేమించడం మొదలుపెట్టాక ఆ అమ్మాయిలో ఉన్న అసలు ఆత్మగౌరవపు క్యారెక్టర్ బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ దాకానే చక్రపాణి హీరో, కథంతా చక్రపాణి మీదే నడుస్తుంది. ఇప్పటి నుంచి రఘు అందుకుంటాడు. ఇతను ఏం చేస్తాడు, ఈ వదిన్ని, చెల్లెల్ని, తల్లిని వైజాగ్ తీసుకెళ్ళిపోతాడు. తను హౌస్ సర్జెన్సీ చేస్తున్న చోటుకి కలిసి ఉందాం, అక్కడే ఉందామని ఇంట్లో అట్ట పెట్టుకుంటాడు. వీళ్ళకి చిన్న స్వాస్థ్యం ఉన్నవాడు, పెద్దగా కాదు, ఓ 4,000 రూపాయలు ఉంటాయి. అక్కడి నుంచి ఇల్లు కూడా అమ్మేస్తారు. ఈ ఊళ్ళో అమ్మేమని అన్నయ్య రాశాడు ఉత్తరంలో. ఇల్లు అమ్మేస్తారు, పిల్లల్ని పెట్టుకుని అక్కడ ఉంటాడు. చెల్లెలకి పెళ్లి కుదిరిస్తే 2 సార్లు పెళ్లి సంబంధం చివరి దాకా వచ్చి తప్పిపోతుంది. పెళ్లి రోజున తప్పిపోతుంది రెండో పెళ్లి. తప్పేసరికల్లా ఈ అనంతయ్య గారు వచ్చి మా రెండో అబ్బాయికి చేసుకుంటామంటాడు. ఈ పిల్ల నేను చేసుకోను, మా అన్నయ్యకి పనికిరాని ఇంట్లో మా అన్నయ్యకి స్థానం లేని ఇంట్లో నేను వెళ్ళి కాపురం ఎట్లా చేస్తా, నేను చేసుకోను మీ అబ్బాయిని అని చెప్పేస్తుంది. అలాగే ఉంటూ ఉంటారు. ఇతనికి డాక్టర్ కమలని ఒక డాక్టర్ పరిచయం అవుతుంది రఘుకి. వాళ్ళు చాలా పెద్ద జమీందారులు. తండ్రి మంచివాడు కాదు, భార్యను హత్య చేసినవాడు. అయితే ఒకరోజు ఆ అమ్మాయి ఒక కేసు చేస్తుంది, ఒక అమ్మాయి కేసు. తీరా అమ్మాయి ఎవరంటే ఈ పద్మ, వీళ్ళ చెల్లెలు పారిపోతుంది కదా. ఇతను మధ్యలో ఓసారి కాకినాడ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏంటంటే ఏదో ఒక హత్యా నేరం మీద ఒక అతన్ని అరెస్ట్ చేశారని, అతను అచ్చు నీకు మళ్ళీ ఉన్నాడని ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే ఉత్తరం రాస్తే వెళ్తాడు.
ఇతను వెళ్ళేసరికి అతను నిర్దోషని తేలింది, పంపేశామంటారు. వెతికినా అతను ఎవరో ఇతనికి దొరకడు. వీళ్ళిద్దరు కొంచెం అన్నదమ్ముల దగ్గర పోలికల్లో ఉంటారు. ఫ్రెండ్ అయితే నేను చూశాను, డెఫినెట్గా అతను నీకులాగానే ఉన్నాడు, నీ మీద ఇంకొక పిసరు పొడుగు అంతే అని చెప్తాడు. కానీ అతను వీళ్ళకి దొరకడు. వీళ్ళ అన్నయ్యే ఇదేదో జరిగిందని ఊహిస్తారు. సరే ఈ కమల చూస్తుంది ఈ కేసు, ఆ చెల్లెల్ని తనకు అప్పచెప్తుంది. కమలని పెళ్లి చేసుకుంటాడు అతను. అమ్మాయికి ఎక్కడ పెళ్ళి అవ్వదు, తండ్రి మంచివాడు కాదు, తల్లి చనిపోయింది. పెళ్లి చేసుకుంటాడు. సరే ఇంతలో ఏమవుతుంది, తిరుమల ఎక్కడికో వెళ్తారు. ఈ మొట్టమొదటి ఇద్దరు స్టూడెంట్స్ వల్ల ఇబ్బంది వస్తుంది కదా చక్రపాణికి. ఆ ఇద్దరిలో ఒక అతను ఈ ఇందిర రెండో చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు. ఆ పెళ్లి కుదుర్చుకుని వీళ్ళు తిరుమల వెళ్తారు. పెళ్లికి వెళ్తే అక్కడ వాళ్ళకి చక్రపాణి దొరుకుతాడు. ఒక కరుణాకరమైన మొట్టమొదటి ఒక క్రిస్టియన్ కుర్రాడితో తగాదు, అతనే కొట్టాడు అనుకుంటాను. అసలు అతను కొట్లా, వీడు అతను కొట్టింది శ్యామ్ సుందరి. ఈ చక్రపాణిని కొట్టించింది కూడా శ్యామే. అది కరుణాకరం మీదకి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి క్రిస్టియనే కానీ ఈ పద్మని పెళ్లి చేసుకుంటానంటాడు అతను. మెర్సీయే క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే దయ కలిగి ఉండాలి, వ్యక్తులను క్షమించాలి, పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది, నేను ఈ పిల్లని చేసుకుంటానంటాడు. అక్కడ వీళ్ళు బైరాగి రూపంలో వాళ్ళకి చక్రపాణి దొరుకుతారు. ఇంటికి తీసుకొచ్చుకుంటారు. తమ్ముడు అంటాడనమాట, నువ్వు ఒక ఆదర్శం తీసుకున్నావు, ఆదర్శం తీసుకోవటం ఒకటే కాదు ఇంపార్టెంట్, దాని మీద నిలబడాలి. నువ్వు నిలబడలేక పారిపోయావు. వదిన మాత్రం తన ఆదర్శం మీద ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుందో అతని అడుగుజాడల్లోనే నుంచోవాలనే ఆదర్శం మీద మాత్రం ఆవిడ నుంచుంది. తను నుంచోగలిగింది. మా పుట్టింటికి నేను ససేమిరా వెళ్ళనంది అని చెప్పి చెప్తాడు. మొత్తానికి అందరూ కలుస్తారు. వాళ్ళు మొత్తానికి వీళ్ళతో సెట్ అవుతారు. కథ స్లోగా నడుస్తుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన కుటుంబాల్లో మనం సాధారణంగా చూసే వ్యవహారాలు, పెద్దవాళ్ళు ఎలా ఎలా మాటలు తిప్పేసి ఎలా వాళ్ళకి అనుగుణంగా చేస్తారో. కూతురు కష్టపడుతుంది, అక్కడికి వెళ్ళాక బుద్ధి వస్తుంది, వెనక్కి వస్తుంది అనుకుంటాడు. మొగుడిని వదిలిపెట్టి ఎందుకు రావాలని కోరుకోవాలి, అంత పొరపాటు కదా. తండ్రులకు అట్లా ఉండదు. తండ్రుల ఫీలింగ్స్, తల్లుల ఫీలింగ్స్లు అవి ఎంత బాగా చెప్తారు. చివరికి చక్రపాణి మళ్ళీ తన ఊరు చేరి అత్తవారింటి వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకుని ఉద్యోగం చేస్తాడని అట్లా చెప్తారు. పెద్దగా చూపించరు. చివరి మనం వీళ్ళిద్దరికి పెళ్ళయింది, కథ అయిపోయింది అనుకుంటాం. అసలు కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జీవితం ఎన్ని వంపులు తిరుగుతుందో, ఎన్ని రకాల సిచ్యువేషన్స్ వస్తాయో చాలా బాగుంటుంది. పెద్ద పుస్తకం, 170 పేజీలు ఉంటుంది. నేను చకచకా చెప్పేశాను. గోల్డెన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మగవాళ్ళు కూడా ఎలా దేనికి ఇదైపోకుండా, పిల్ల చాలా అందంగా ఉన్నా కూడా అమ్మాయి వైపు అతను తిరగకుండా ఉంటాడు. ఆదర్శవంతమైన పురుషులు, కాకపోతే ఆదర్శాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత స్ట్రగుల్ చేయవలసిందో, ఎంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుందో చూపిస్తుంది కదా. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చక్రనేమి బాగుందండి, పేరు బాగుంది, నావెల్ కూడా చాలా బాగుంది. రైట్ రమ్మ గారు, నమస్తే.